హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా హెల్తీ రెసిపీ అండి. సోయా బీన్స్ వీటిని ఎక్కువ శాతం తీసుకోరు, కానీ వీటిలో ప్రోటీన్ చాలా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది, హై ప్రోటీన్ ఉంటుంది దీంట్లో. సోయా బీన్స్లో ఫస్ట్ ఒక 1 కప్ సోయా బీన్స్ తీసుకొని ఒక 2 అవర్స్ అలా నానబెట్టేసుకోవాలి. అంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోతాయి. సో 2 అవర్స్ తర్వాత నేను కుక్కర్లో పెట్టేసి ఒక 7 విజిల్స్ వచ్చే వరకు సోయా బీన్స్ని ఉడకబెట్టేశాను. సో 7 విజిల్స్ వచ్చేసాయి. ఇంకా కుక్కర్ కింద పెట్టేసి కుక్కర్ని ఓపెన్ చేసేసాను. ఇంకా సోయా బీన్స్ ఉడికిపోయాయి. ఇంకా సింపుల్గా ఆనియన్స్, టమాటా రెండు కట్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోనికి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఒక 10 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకున్నాక ఒక 1 టమాటా కట్ చేసుకొని అందులోనికి యాడ్ చేసుకొని ఇంకా సరిపడినంత పసుపు, సరిపడినంత కారం వేసుకుంటే ఇంకా ఆల్రెడీ మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి, అవి సోయా బీన్స్ ఇందులో వేసేసుకుంటే ఇంకా సింపుల్గా సోయా బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి, హెల్త్కి కూడా చాలా మంచిది. వీకెండ్లో 1 టైం అలా సోయా బీన్స్ తీసుకున్నామంటే మనకి ప్రోటీన్స్ పుష్కలంగా బాడీకి అందుతాయి. సో సింపుల్ రెసిపీ.